బంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. నా పేరు ఝాన్సీ. నీ లోపలే ఉన్నాయి మణులు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు. బయట ఏమీ లేదండి. చూసే కొద్దీ ఈ దృష్టి కనిపించినంత దూరము నీకు ఏదో ఒకటి కనిపిస్తానే ఉంటది. ఆ కనిపించిన దాంతో నువ్వు పరుగులెడతానే ఉంటావు. అదే దృష్టిని నీ లోపలికి ఎప్పుడైతే నువ్వు కళ్ళు మూసుకుంటావో అప్పుడు అన్ని అద్భుతాలేనండి. ఇంకేమి లోపల సుగంధభరితమైన ఆ ఆత్మతో నువ్వు ఎప్పుడైతే లింక్ అవుతావో, నువ్వు ఎప్పుడైతే దాంతో అనుసంధానం అవుతావో అన్ని అద్భుతాలేనండి. ఆ సున్నితంగా మారిపోతాం అన్నమాట. ఇప్పుడు ఈ కోరికలు, ఆ కోరికలు అంతులేని కోరికలతో పరుగులు పెట్టే ఆ మనసుకి కళ్ళు పడిపోద్దండి. ఎక్కడికి పరుగులు ఉండవు. మన లోపలే అంతా ఉంది. ఎక్కడికి పరుగులు, దేనికి పరుగులు, ఎక్కడ ఏమి లేదండి. మనం ఎప్పుడైతే మన లోపలికి ప్రయాణం చేసినప్పుడు మాత్రమే అది తెలుసద్దండి మాస్టర్స్. నా అనుభవం నాది, మీ అనుభవం మీది. ఎవరికో వచ్చిన అనుభవం మనది కాదండి. మన అనుభవాలు మనవి, పత్రిసారికి వచ్చిన అనుభవాలు పత్రిసారివి. అలా ఒకసారి ఒక మేడము నా ద్వారా మొదటి రోజు నేనే చెప్పినాను అనమాట. ఆ మేడం ధ్యానంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఒక పెళ్లిలో కనిపించి నాకు లెగసి ఝాన్సీ మేడం అంట నాతో వచ్చి నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకునింది. తర్వాత ఆ మేడం చెప్తుంది, అమ్మా ధన్వంతరికి వస్తున్నామంటే నేను రావట్లేదు మేడం. ఏమి నాకు నమ్మకం కుదరట్లేదు. వాళ్ళు చెప్పేవన్నీ సత్యాలేనా, వాళ్ళు చాలా మంది మాస్టర్స్ వస్తున్నారు, వాళ్ళ అనుభవాలు వింటుంటే ఇవన్నీ నిజమేనా అనిపిస్తుంది. కాబట్టి నేను ధన్వంతరికి రావట్లేదు. ఇప్పుడు ఇంట్లో కూడా ధ్యానం చేయట్లేదు. సరే అమ్మా 3 నెలలు చేసినావు కదా, అప్పుడు ఎలా ఉంది? అప్పుడు చాలా బాగునింది మేడం, అప్పుడు చాలా బాగునింది. మా బంధువులు, ఫ్రెండ్స్ అందరూ కూడా నీ మార్పు చాలా తొందరగా మారినవు, ఎలా మారినవు అని అడిగినారు. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది, కళ్ళు మూసుకొని ఇట్లా మాయ చూడండి ఎలా చేస్తుందో. మనసు ఎలా కోతి లాంటిదండి. కోతి ఈ కొమ్మకి, ఆ రెమ్మకి, ఈ ఆకుకి అలా ఎలా ఎలా పరుగులు పెడుతుంటుందో, ఒక క్షణం కుదురు లేకుండా మన మనసు కూడా అలాంటిదే అండి మాస్టర్స్. కాబట్టి ఎప్పుడైతే దీనికి కళ్ళెం వేస్తామో, ఈ మనసు అనే గుర్రానికి కళ్ళెం వేస్తామో అప్పుడు మన గ్రిప్పులో ఉంటుందండి, పరుగులు పెట్టదండి. ఎక్కడికి వెళ్ళాలి, దేనికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, మనకు మనమే క్వశ్చన్ చేసుకుంటామండి. కాబట్టి ఎప్పుడు ధ్యాన సాధన చేసినప్పుడు మాత్రమే, పూజలు చేసినప్పుడు, గుడులకు వెళ్ళినప్పుడు ఇవి రాదండి. బయట ప్రపంచంలో మనకు కనిపించే వాటితో ఏమి రాదండి. లోపలికి మనము అంతర్ముఖంగా ప్రయాణం చేసినప్పుడు మాత్రమే నన్ను నేను తెలుసుకోగలనండి. కాబట్టి మై డియర్ మాస్టర్స్, ధ్యానాన్ని మించింది భూమి మీద ఇంకొకటైతే లేదు. ఎలా అయితే నది కొండల్లో పుట్టి, ఎత్తైన కొండలలో పుట్టి ఎన్నో మలుపులు తిరిగి కొండల్లో, రాళ్లల్లో, గుట్టల్లో అనేక వంకలు తిరిగి అలా పాకుతూ పాకుతూ సముద్రంలోకి రావడానికి ఎన్ని మలుపులు తిరుగుతూ ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట అలా ఆగిపోవాల్సి వస్తుంది, ఒక్కొక్క చోట స్పీడ్గా పరుగులు పెడుతుంటుంది. అలా మన జీవన ప్రయాణం కూడా అలాంటిదేనండి. ఎక్కడో ఎత్తైన ఆ పూర్ణాత్మ ఆ లోకాలలో మనము ఆవిర్భవించి ఈ భూమి అనే ఈ కింది లోకాలకు వచ్చి జన్మ తీసుకొని మన జీవుడుగా జన్మ తీసుకొని ఈ జీవన పరిణామ క్రమంలో ఈ జీవాత్మని మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి అనేక జన్మలు తీసుకొని ఒక్కొక్క జన్మలో శైశవాత్మగా మొదటి జన్మ తీసుకుని జంతు జన్మలో నుంచి మొదటగా వచ్చినప్పుడు శైశవాత్మగా ఉండి, ఆ శైశవాత్మ ఎలా ఉంటుంది? గుంపులో చాలా మంది ఉన్నామండి, ఫంక్షన్లో అనేక మంది ఉంటాం. ఒక్కొక్కళ్ళు చూడండి గుంపులోకి రాలేరనమాట, పక్కనే ఉంటారు అనమాట, భయంగా ఉంటారు అనమాట. వాళ్ళు అప్పుడే వచ్చిన శైశవాత్మలో నుంచి వచ్చిన జీవుడు అనమాట, కలవలేడు. అందరూ మనుషులందరూ ఒకటే, కానీ ఆ సోలు ఎదుగుదలలో
వాళ్ళు పక్క పక్కనే ఉంటారు అనమాట, ఎవరితో కలవలేరు. అలాగే బాలాత్మ, పెద్దోళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళు ఎప్పుడు యువకులుగా మాట్లాడుతుంటారు అనమాట. మనం కూడా అంటుంటాం, ఏమంటాం, పిల్ల చేష్టలుగా ఉన్నాయే, ఇంత వయసు వచ్చినా నీకు ఇంకా మార్పు రాలేదు అని అంటుంటాంగా. వాళ్ళు బాలాత్మలు అన్నమాట. అలాగే యవ్వనాత్మ, ఎంత పెద్ద అయినప్పటికీ యువకులుగా ఉండాలని. కుర్రాళ్ళు ఎలా ఉంటుంది, క్రాఫ్ దూకోవడము, మంచిగా డ్రెస్ చేసుకోవడము, పౌడర్ రాసుకోవడము, వాళ్ళు వేసే డ్రెస్ కోడింగ్ అయితే ఏంటి, వాళ్ళు మాట తీరైతే ఏంటి, వాళ్ళు తినే తిండి అయితే ఏంటి, వాళ్ళ వేషధాష అన్నీ కూడా యవ్వనాత్మ. అది పెద్దోళ్ళు అయి ఉండొచ్చు, లేదా చిన్న పిల్లలప్పుడే అలా చేసి ఉండొచ్చు, కానీ అది సోల్ మాత్రము యవ్వనాత్మ అన్నమాట. ఎందుకు, దాని పరిణామ క్రమంలో దశలు మార్చుకుంటూ మార్చుకుంటూ ఇప్పుడు తర్వాత మనం ఇప్పుడున్నాము ఈ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళందరము వృద్ధాత్మను. ఎప్పుడైతే వృద్ధాత్మలుగా ఉన్నప్పుడు చూడు, వృద్ధ దశలో ఉన్నప్పుడు కూడా కొందరు మాత్రము ఆ బాలాత్మగా, శైశవాత్మగా, యవ్వనాత్మగా ఇలా ఉంటారు కదా. కాకుంటే ఈ వృద్ధాత్మ ఎలా మనం ఎవరైతే ధ్యానంలోకి వచ్చుంటారో ఈ ఆత్మ పరిపక్వత చెందిందనమాట. దీని స్థితి మార్చుకుంటూ మార్చుకుంటూ చివరికి పూర్ణాత్మలో కలిసేదానికి ఇది విశ్వాత్మగా మనము ఆ శక్తిని, విశ్వశక్తిని తీసుకుని ఎలా ధ్యానం ద్వారా మాత్రమే విశ్వశక్తి మనలోకి ప్రవహిస్తుంది. ఇది ఎక్కడైనా దొరకద్దా, బయట ఎక్కడా దొరకదు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని స్తోత్రాలు చేసినా, ఎన్ని నోవులు నోచినా రాదండి. ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకొని మనలోనికి మనం ప్రయాణం చేస్తామో, నేనెవరిని, నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినాను అని మనకి మనం క్వశ్చన్ చేసుకొని మన లోపలికి మనం ప్రయాణం చేస్తామో అప్పుడు మాత్రమే మనము తెలుసుకోగలము. అలా తెలుసుకోవాలి అంటే కళ్ళు మూసుకోవాలి, కాళ్ళు క్రాఫ్ చేసుకోవాలి, కదలకుండా కూర్చోవాలి. మనతో మనము వీలైనంతగా కూర్చోవాలి. ఒట్టిగా కూర్చుంటే కూడా మార్పు రాదండి. ఏది వదలాలి, ఎప్పుడైతే ఏది వదలవలేదండి, ఎదగాలి. ఎప్పుడైతే మనలో మార్పు రావాలి. ఒట్టిగా నేను ధ్యానం చేస్తున్నాను కాబట్టి నేను ఇలా ఉన్నాను, మీకైతే ఎవరికేం తెలియదు, అలా ఎవరిని అనకూడదండి. ఎందుకంటే మనం అక్కడి నుంచి వచ్చినామేగా, మనం కూడా అవన్నీ పడి లేసి వచ్చిన వాళ్ళమేగా. ఇప్పుడేగా మనం కూడా ఇక్కడికి వచ్చింది. అన్నిటినీ అంగీకరించాలి, ప్రతి దానిని మనము సున్నితంగా తీసుకోవాలి. దేనిని అలా నెట్టేయకూడదు అన్నమాట. అది కాదు, ఇది కాదు, అది రాదు, ఇది రాదు అని చెప్పకూడదు అన్నమాట. మాటలో మార్పు రావాలి, మన చాష్టల్లో మార్పు రావాలి, మన చూపులో మార్పు రావాలి, మన వినికిడిలో మార్పు రావాలి, మన నడవడికలో మార్పు రావాలి, మన ధ్యాసలో మార్పు రావాలి. 10 మంది మాట్లాడుకునే చోట మన మాట కానప్పుడు మనం అక్కడ ఉండకూడదు, మెల్లిగా వచ్చేయాలి. ప్రాపంచిక విషయాన్ని మెల్లిగా వీలైనంతగా తగ్గించుకోవాలి. వీలైనంత వరకు ప్రతి క్షణాన్ని చాలా విలువగా తీసుకోవాలి. మనం ఇప్పుడు దాకా మనం కొన్న వస్తువులని మనం చాలా జాగ్రత్తగా దాన్ని దాచుకుంటున్నాం, కాపాడుకుంటున్నాం. కానీ మనం తెచ్చుకున్న ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదండి మాస్టర్స్. రోజుకి చాలా సమయాన్ని లాస్ట్ చేసేసుకుంటున్నాం. సమయమే చాలా విలువైంది. మాటే మంత్రము, సమయమే సాధన కొరకు ఉపయోగించుకోవాలి. కాబట్టి మై డియర్ మాస్టర్స్, ఎప్పుడు ప్రతి క్షణం, ఒక క్షణం దొరికినా వచ్చి కళ్ళు మూసుకోండి, మీతో మీరుండండి. లేదు కళ్ళు తెరుచుకోనున్నా ధ్యాసని బయటికి వెళ్ళని కాకండి, మనసుని పరిపరి విధాలుగా వెళ్లకుండా మనతో మన గ్రిప్పులో మనం ఉంచుకుందామండి మాస్టర్స్. ఎప్పుడు ధ్యాన సాధన పెరిగినప్పుడే, మొదట్లో ఎక్కువ గంటలు చేయండి,
తప్పకుండా ధ్యాన సాధన చేస్తూనే స్వాధ్యాయము ఖచ్చితంగా 3 చెప్పున్నారు పత్రి సారు. ఏంటిది? స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ధ్యానము. మొదట మాత్రము ధ్యానము. ధ్యానం గంట, స్వాధ్యాయం గంట, సజ్జన సాంగత్యం గంట. ఎవరైతే ఈ 3 తప్పనిసరిగా చేస్తారో చాలా తొందరగా మార్పు వస్తుందండి. ఎలా? ఎప్పుడు ధ్యానమే చేస్తామండి, ఎప్పుడు కళ్ళు మూసుకొనే కూర్చుంటాం. మనం ఏం తెలుసుకోవడానికి వీలైతే ఎప్పుడైతే మహానుభావులు అంటే ఎవరు? అనుభవాలు పొందిన వాళ్ళని మహానుభావులు అంటున్నమాట. ఆ మహానుభావులు రాసినటువంటి ఆ గ్రంథాలను మనం ఎప్పుడైతే చదువుతామో వాటిలో ఉన్న ఆ సారాంశాన్ని మళ్ళీ సజ్జన సాంగత్యం ద్వారా వేరే వాళ్ళతో మనం చర్చించుకుంటామో, ఆ సజ్జనులతో ఎప్పుడైతే సాంగత్యం జరగద్దో అప్పుడు మన సోలు మరింతగా ఎదగడానికి వీలుంటుంది. అందుకేగా ఇటువంటి మహానుభావులు వాళ్ళు నేర్చుకుని ఇప్పుడు మన ఈ ప్రేమ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన ధ్యానం తెలుసుకునేండ్రు, దాంట్లో ధ్యాన అనుభవం పొందినారు. ధ్యాన అనుభవం పొందితేనే జ్ఞానం వస్తుందండి. అనుభవమే జ్ఞానము. ఆ జ్ఞానం ఆయన తెలుసుకునేది కాబట్టి చూడండి, ఈ రూమ్ ఇస్తే ఎంతో కొంత రెంట్ వస్తుంది కదా. మరి దీన్ని ఇలా ఉంచి ఫ్యాన్లు వేసి దీనికి ఒక సమయం పెట్టి వాళ్ళ కాలాన్ని, నేను పొందిన ఈ ఆనందాన్ని 10 మందికి పంచాలని, వాళ్ళ సమయాన్ని, వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చొని మరి మనందరికీ నేను తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని 10 మందికి పంచాలని, ఇలాంటి వాళ్ళు చాలా అనేక మంది అండి. పత్రి సారు వచ్చిన తర్వాత లక్షల మంది తయారైనారండి. ఈ రాష్ట్రమే కాదండి, అనేక దేశాలు, దరిదాపుల 46 దేశాల్లో పిఎంసి ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అందుకొని ఎంతో అద్భుతంగా దూసుకుపోతుందండి. అందరూ తెలుసుకునేండ్రు, అద్భుతంగా జీవించడానికి భూమి కూడా చాలా మార్పు వచ్చింది అనుకుంటానండి. మరి నేను అలా ఉండడం వల్ల అలా ఉందేమో నాకు తెలియదు. చాలా అద్భుతంగా ఉందండి, ఉంటుంది కూడా. రాబోయే రోజుల్లో ఇంకా నేర్చుకుంటారు అందరు మాస్టర్స్. నేను నేర్చుకున్నానండి, మా సారు వచ్చినారు, మా సారు మేమిద్దరం చేస్తున్నాం, మా అత్తమ్మ చేస్తుంది, ఏదో ఒక రోజు మా పిల్లలు కూడా చేస్తారుగా, వింటున్నారుగా. పొద్దుగూకులు ఇంక వేరే మాట ఉంటుందిగా. మరి పిల్లలు మారినప్పుడు వాళ్ళ కుటుంబాలు మళ్ళీ మారుతాయిగా. అలా ఫస్ట్ కుటుంబం మారితే ఆ పరిసరాలు మొత్తం మారుతాయి, ఆ పరిసరాలు మొత్తం మారితే ఆ ఊరు మారద్ది, ఆ ఊరు మారితే జిల్లా మారద్ది, జిల్లా మారితే రాష్ట్రం మారద్ది, రాష్ట్రం మారితే దేశం మారద్ది. చూడండి, దేశం మారిందంటే అన్ని దేశాల వాళ్ళు భారతదేశం వైపే చూస్తారు అన్నమాట కదా. అన్ని సంపదలు సమృద్ధిగా ఉంది భారతదేశం వైపే. అన్ని దేశాలు ఎలా చూస్తున్నాయో ఆధ్యాత్మికంగా మనం ఎదిగినాం అనుకోండి, అన్ని ప్రపంచ దేశాలు మన వైపే చూస్తాయి అన్నమాట. నిజంగా మాస్టర్స్, నిజమంటే కూడా అప్పటికప్పుడుకి మారిపోతుంటుందేమో, సత్యము ఒకే స్థితిలో ఉంటుంది. ఇది సత్యం అండి మాస్టర్స్. ఆధ్యాత్మికంగా ఎవరైతే ఆధ్యాత్మిక విద్యను తెలుసుకుంటారో వాళ్ళు ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదండి. చాలా సంవత్సరాలు అయిందండి మాస్టర్స్ నేను ధ్యానంలోనికి వచ్చి, మరి నాకేమి రావట్లేదు. మరి వాళ్ళకి వచ్చింది అంటే వాళ్ళు సరి అయిన క్వాలిటీ ధ్యానం చేస్తున్నారు. మనం క్వాలిటీ ధ్యానము చెయ్యట్లేదన్నమాట. మనం తీసుకునే ఆహారం క్వాలిటీ ఫుడ్ తీసుకుంటామా? మరి క్వాలిటీ బట్టలు కావాలనుకుంటామా? మరి మనం తీసుకున్న ప్రాణశక్తి కూడా క్వాలిటీగా తీసుకోవాలి. క్వాలిటీగా అంటే నువ్వు ఆచరించే విధానము సరి అయినదిగా ఉండాలి. నీ సాధన సరిగ్గా చేయాలి. ఎవరికో వచ్చింది మంది కాదనమాట. కాబట్టి మై డియర్ మాస్టర్, సరి అయిన క్వాలిటీ ధ్యానం చేయండి. ఆ క్వాలిటీ ధ్యానం అంటే ఏంటి మేడం అంటారేమో. ఒకసారి ఇలా జూమ్ సెషన్లో ఒక సార్ని అడిగింది ఒక మేడము, సార్ నేను 5 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను, మరి అందరికీ
రోగాలు తగ్గిపోయినాయి అంటున్నారు, ఆర్థిక సమస్యలు లేవంటున్నారు. మరి నాకైతే ఏమీ పోలేదు. 5 సంవత్సరాల నుంచి నేను ధ్యానం చేస్తున్నానండి. మరి నాకేంటి, దీని సంగతి ఏంటి నాకు చెప్పండి అని చెప్పి సార్ని అడిగితే, అప్పుడు సార్ ఏం చెప్పినారంటే, ఒక ఆదివారం రోజు మీ ఊరికి మీ ఇంటికే వచ్చి ధ్యానం పెడదాము అని చెప్పేసి ఒక ఆటో తీసుకొని ఒక 10 మంది బయలుదేరి ఆ మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ధ్యానం పెట్టడం జరిగింది అనమాట. అందరూ సాయంకాలం 6 నుంచి 7 అనుకునిండ్రు. అందరూ వచ్చినారు. వాళ్ళ అబ్బాయి కూడా ధ్యానం చేస్తారు. వాళ్ళ అబ్బాయిని అడిగిందనమాట, నాన్న నువ్వు ధ్యానం చేసిన తర్వాత నీలోని మార్పు ఏంటి? నేను చాలా బాగుంది, నేను చదువుకుంటున్నాను, డిగ్రీ ఏదో చదువుతున్నాను. ఇంతకుముందు నా చదువుకి ఇంతకుముందు టెన్షన్గా ఉండేవాడిని, ఇప్పుడు నాకు టెన్షన్ లేదు సార్, నేను చాలా బాగున్నాను అని ఆ అబ్బాయి చెప్పినాడు అనమాట. అమ్మ మీ కొడుకు బాగున్నాడు, మరి నువ్వంటే ఏమో అయ్యా నాకు ఏమీ మార్పు రాలేదు. సరే ఇప్పుడు ఈ ధ్యానంలో కూర్చున్నాం, ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి అందరినీ ధ్యానంలో కూర్చుని పెట్టినారనమాట. కూర్చుని పెట్టాక ఆవిడ లైట్లు ఆపేసినారు. ఒక గైడెన్స్ ఇచ్చే మాస్టర్ ఉన్నారు. ఆ మాస్టరు చెప్తున్నారు, అందరినీ కూర్చుని పెట్టున్నారు. ఆ మేడం ఏం చేస్తున్నారంటే కళ్ళు పూర్తిగా మొయ్యకుండా కొంచెము అలా తీసి చూస్తా ఉందన్నమాట. మధ్యలో ఆవిడ చూస్తా ఉందన్నమాట, పక్కలు చూస్తుంది. అలా 1 గంట సేపు ధ్యానంలో అలా చేస్తా ఉందన్నమాట. అప్పుడు అమ్మ అందరికి గంట సేపు అయ్యాక ఇలాగ ఇప్పుడు మనం ఎలా గంట సేపు చేసి తర్వాత క్లాప్స్ కొట్టాంగా, అలా క్లాప్స్ కొట్టించాక అడుగుతాంగా, అమ్మ మీ ధ్యాన అనుభవం ఇప్పుడు కూర్చునిందిగా ఎలా ఉంది, మీ ధ్యానంలో మీరు ఇప్పుడు చేసిన ధ్యానంలో మీ అనుభవం ఏంటి అని అడిగితే, అయ్యా నాకు ఇప్పుడు కూడా ఏం అనుభవం రాలేదు అని చెప్పింది అనమాట ఆ మేడము. మిగతా వాళ్ళందరూ అబ్బా ఇక్కడ ఏంటి ఎనర్జీస్ చాలా బాగుంది, మాకు చాలా కుదిరినాయి, వాళ్ళ అనుభవాలు ఒక్కొక్కళ్ళు చెప్తున్నారు. ఈ మేడం మాత్రము మాకు ఏ అనుభవం లేదు అని చెప్పింది అనమాట. అమ్మా మీరు ఎలా ధ్యానం చేస్తారు? అప్పుడు అడిగితే, నేను అప్పుడప్పుడు కళ్ళు ఇలా తీసి చూస్తుంటాను. ఎందుకమ్మా కళ్ళు అలా తిరిగి? మరి మా ఇంట్లో బంగారం ఉంది, నా మెడలో దండు ఉంది, మరి కళ్ళు తీసి చూడకపోతే ఇంతమంది వచ్చున్నారు, ఎప్పుడు ఏమి తీసుకుపోతారో నాకేం తెలుసు, నేను రోజు అంతే కళ్ళు తీసి అలా చూస్తుంటాను మధ్యలో అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. అప్పుడు 5 సంవత్సరాలు కాదండి మాస్టర్స్, 10 సంవత్సరాలు కాదు, దీని జీవిత కాలం చేసిన మార్పు ఉంటుందా? ఆవిడ దేనో దాని మీద ధ్యాస పెట్టి పొట్టిగా ఇక్కడ నేను ధ్యానం చేస్తున్నానని చెప్పడం వల్ల ఎవరికైనా మార్పు వస్తుందా? మరి మీరు గమనించుకోండి. అది క్వాలిటీ ధ్యానం అంటే. ఎవరి కోసం కాదు. ఇప్పుడు నేను చేస్తున్నాను మా సార్ చేస్తే, మా సార్ చేస్తున్నారని నేను చేస్తే నాలో మార్పు నేను బలవంతం పెట్టి ఇంకొకళ్ళని కూర్చుని పెడితే వచ్చేది కాదండి. నాకు నేనేదో నేర్చుకోవాలి, దీని ద్వారా ఏంటో ఉంది అని నేను సాధించాలి అనే తపన మనలో ఉంటే సాధ్యం కానిదే లేదండి మాస్టర్స్. ధ్యానం మహా అద్భుతం అండి. దీన్ని మించినది భూమి మీద నాకైతే ఇంకేమి లేదండి. నేను దేని ఎంత కూడా పడట్లేదు. చాలా కోరికలు, అపరిమితమైన కోరికలు పరిమితం అయిపోతాయండి. ఇంతకుముందు కనిపించిన చీరల్లా కొన్ని బీరువాలో పెట్టుకుంటాం, అది కావాలని లేదు, అవసరం కూడా లేదు. పండగ వచ్చిందంటే కావాలి, ఉంటాయి అంతకుముందు ఎన్నో. ఎవరిదైనా పక్కింటోళ్ళది కాదు, మన బంధువులదో ఎదురింటోళ్ళదో ఎట్టో ఎవరి బంధువులది పెళ్ళైతే కొనుక్కోవాలి, నగలు కొనుక్కోవాలి, బట్టలు కొనుక్కోవాలి. మెడిటేషన్లోకి వచ్చినాక ఏంటో కానీ నా జన్మ ధన్యమేమో తెలియదు కానీ వీటి మీద అన్నిటి మీద వ్యామోహం పోయిందండి మాస్టర్స్. అవసరం అయితేనే తీసుకుంటాం, అవసరం లేని వాటికి వెళ్ళము. ఇటీవల మేము ఇల్లు మారినామండి. నిజంగా చెప్తే నమ్మరు, ఇంతకు ముందున్న పాత సామాను మొత్తం ఇచ్చేసానండి. నేను మా ఇంట్లో పాత సామాను మొత్తం ఇచ్చేసా. ఫ్రిడ్జు, ఏసీ ఇవన్నీ ఇచ్చేసినాం అనమాట. ఏంటో బాడిగింట్లోనే వస్తున్నా, కొత్త ఇంట్లోకి వస్తున్నా, పాత సామాన్లన్నీ ఎందుకని పాతయన్నీ ఇచ్చేసాను. కుర్చీలు మొత్తం ఇచ్చేసి వచ్చాను.
ఇక్కడికి వచ్చిన తర్వాత ఏసీ లేకపోతే మా వాడు ఒక్క రోజు కూడా ఊరుకోలేదండి. ఆ రోజు ఒక ఏసీ మాత్రం కొన్నాం. ఫ్రిడ్జ్ ఇప్పుడు వరకు కొనలేదండి. అదే అంతకు ముందు అయితే నేను ఒప్పుకోను అసలు. వీళ్ళకున్నాయి ప్రిస్టేజ్ కోసం. వాడింట్లో అది ఉంది, వీళ్ళింట్లో అది ఉంది, వీళ్ళింట్లో పెద్దది ఉంది, వాడింట్లో ఇంకా పెద్దది ఉంది. మనకు అవసరం లేదండి, కానీ కొని తెచ్చి పెట్టుకుంటాం. ఎలా? మన దగ్గర డబ్బు లేకపోయినా ఈఎంఐ ద్వారా నెల నెల ఎంతో తంటాలు పడేది కట్టేదన్నమాట. అది అవసరం ఉండదు, కావాలంటే వాళ్ళింట్లో ఉంది, మనకు కావాలి. అలా 4-5 నెలలు నేను ఫ్రిడ్జ్ కొనలేదంటే నాకు నేనే గర్వంగా క్లాప్స్ కొట్టుకుంటానండి. నిజంగా అవసరం లేదు, అసలు అవసరమే లేదు. కాకుంటే ఇంక ఒప్పుకోలేదు కాబట్టి ఇప్పుడు 2 నెలలో తెచ్చుతాను. అంటే వేసవికాలం మా అత్తమ్మ వచ్చినారు. మా అత్తమ్మ లేరు ఇంతకు ముందు. ఆమె కొంచెం కాలు ఫ్రాక్చర్ అయింది. ఆమెకు కావాల్సిన అందులో పెట్టాల్సి వచ్చింది. అప్పుడు మాత్రమే అవసరము అనుకున్నప్పుడు మాత్రమే కొన్నానండి. అవసరం లేనివేమి వాటి జోలికి వెళ్ళమండి. ఎందుకంటే మనము ధ్యానం మనకు నేర్పించేదండి. అది ఎంత నీకు అవసరమో సరికానివన్నీ వెళ్ళిపోతాయండి. ఏటి జోలికి వెళ్ళమండి మనము. ఈ మార్పు చాలుగా. మనకు లేనిది కావాలనుకోవడము, వాళ్ళకుంది మనం తెచ్చుకోవాలనుకోవడము, ఈ అతి ఆశ పోయిందిగా. ఆశ ఉండాలండి మాస్టర్స్. ఆశ లేనిదే మనం జీవించలేము. అత్యాశ మహాప్రమాదం కదా. కాబట్టి ధ్యానం ద్వారా అత్యాశ పోద్ది, కోరికలు చాలా పరిమితం అయిపోతాయి. ఇంకేం కావాలి మనకి? కోరికల ద్వారానే కదా ఇవన్నీ జరుగుతుండేది. కోరికలే తక్కువైపోతే, కోరికలు పరిమితమైన కోరికలు, అవసరమైంది చీర కట్టుకోవాలి, చీర కావాలి, ఇది అవసరం, కుదరదు. 1000 రూపాయలు చీర అవసరం లేదుగా, 100 రూపాయలు కూడా చీర ఉందిగా. ఇలా మనకి మనమే సర్దుబాటు చేసుకొని ఎంత హ్యాపీగా, ఇంతకు ముందు సుఖము అనుకునేది ఇప్పుడు ఆనందానికి వచ్చినాం అన్నమాట. సుఖము అంటే మై డియర్ మాస్టర్స్, అన్నీ తెచ్చిపెట్టుకున్నాం, ఇంటి నిండా ఫర్నిచర్ ఉంది, ఏసీ ఉంది, ఏసీలో పడుకున్నాం, మంచి లగ్జరీ పరిపేసుకున్నాం, మంచం కొనుక్కున్నాం, పరిపేసుకున్నాం, అక్కడ పడుకున్నాం. నిద్ర వస్తుందా మాస్టర్స్? నిద్ర రాదు. ఇవన్నీ ఉన్నాయి. నిద్ర రాకపోతే ఇంకేంటి అసలు? ఎలా ఉంటుంది నిద్ర రాకపోతే? నిద్రే కదండి మాస్టర్స్, భగవంతుడిచ్చిన వరం అండి అది. ఈశ్వరుడు మనకిచ్చిన అద్భుతమైన వరం అండి. పొద్దు కూకులో పనిచేసి సాయంకాలానికి సొమ్మసిల్లి ఎంత హాయిగా ఎట్లా పోద్దో ఏంటి? తాత్కాలిక మరణం. నిద్ర అంటే అంతేనా? తెలుసద్దా ఎటు పోతామో కదా. ఈశ్వరుడు పెట్టినాడు. అదే జాగృత అవస్థలో చేసేదే ధ్యానము. అది దేవుడు పెట్టినాడు. ఇది మనకు మనం ఏర్పాటు చేసుకున్నాం ఎరుకతో. అంటే అది నిద్ర అవస్థ. ఇది మేల్కొని ఉన్నప్పుడే చేసేది ధ్యానం అండి. ఇది జాగృత అవస్థలో మనిషి మెలకువతో ఉన్నప్పుడు చేసేది, మనకు మనం ఏర్పాటు చేసుకునింది, మనకు ప్రయాణం చేసేది, మన లోపలికి అంతర్ముఖంగా ప్రయాణం చేసేదండి ధ్యానము. మై డియర్ మాస్టర్స్, ధ్యానం చేస్తే కలిగే ఆనందం ఇంకా దేని ద్వారా చెప్పలేము. ధ్యానం చేస్తే 1,00,00,000 లాభాలు, చెయ్యకపోతే 1,50,00,000 నష్టాలండి. కాబట్టి మై డియర్ మాస్టర్స్, ధ్యానం చెయ్యండి, క్వాలిటీ ధ్యానం చెయ్యండి, మహాత్ముల పుస్తకాలు చదవండి. చదవలేని వాళ్ళు అద్భుతంగా మనకి పిఎంసి ఛానల్ ఉంది, అందులో 24 అవర్స్ వస్తుంది. దానిలో మంచి మాటలు, ఎంతో అనుభవం కలిగిన మహాత్ములు క్లాసులు చెప్తున్నారు మాస్టర్స్. అవి వినండి. విన్నది సజ్జనులతో సాంగత్యం చేయండి. ఇలా కలిసినప్పుడు మాట్లాడండి. మీకు ఏ తెలిస్తే ఏం మాట్లాడండి, మీ తెలిస్తే మాట్లాడండి. ఎప్పుడైతే మాట్లాడతారో, మాట్లాడితేనే మీ లోపల ఉండేది
తెలుసుద్దండి. ఎంతకాలం మాట్లాడకుండా అలా ఉంటే అది అలాగే అణగారిపోయిద్దండి. మాట్లాడండి. మాట్లాడితే మీకు దాని గురించి విశదీకరించి విపులంగా తెలుసుకొని మరింత మీ ఆత్మ ఎదగడానికి ఉపయోగపడుతుందండి మాస్టర్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ మాట్లాడటానికి ప్రయత్నించండి. ఓకేనా? ఇంతమంది మాస్టర్స్ చెప్పినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వారం మీలోనే మీరు ప్రతి వారం మీరే క్లాసు చెప్పుకునేటట్టు ఏం పర్వాలా, ఏం తెలిస్తే అది అలా చెప్పుకోండి. నెలకొకసారి బయట నుంచి ఎవరో ఒకరు వచ్చి చెప్పేటట్టు ఏర్పాటు చేసుకోండి. బోలెడన్ని వేమన పద్యాలు, బోలెడన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి పద్యాలు, బోలెడంత భగవద్గీత, బోలెడన్ని మరి పత్రిసారు ధ్యాన జగత్ బుక్ ఎంతమంది తీసుకుంటున్నారో తెలియట్లేదు, కానీ ఆ బుక్ చదవండి. ఎంత నాలెడ్జ్! ఎన్లైటన్ అంటే ఏంటండి? ఎన్లైటన్ మాస్టర్స్ అంటాం కదా. ఎన్లైటన్ అంటే ఏంటి? ఎన్లైటన్ అంటే ఏం లేదండి, మనకు మనంగా ఇవి సరికానివి, మనకు మనంగా ఇది కాదు, ఇది కాదు, ఇది సరికాదు, అది సరికాదు అని మనకు మనంగా ఏర్పాటు, అదే ఎన్లైటన్ అంటే. అక్కడ ఏదో ఒక లైట్ వచ్చి ఏదో ఇంకేదో ఎలిగి ఇదేదో ఓపెన్ అయ్యి ఇదేం కాదండి. వాళ్ళతో వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరిని నొప్పించరు, ఎవరికి ఇబ్బంది కలిగించరు, ఎవరి జోలికి వెళ్ళరు. అలా ఉంటుంది అన్నమాట. మౌనంగా ఉంటారు. 10 మాటలు మాట్లాడాల్సిన చోట ఒక మాటే మాట్లాడతారు. వాళ్ళే ఎన్లైటన్ మాస్టర్స్ అంటే. ఎవరో కాదు, మనం కూడా సాధన ద్వారా మనం కూడా ఓ లొడ అవసరం ఉన్నా లేకపోయినా, నా మాట కాకపోయినా పక్కనోళ్ళ మాట కూడా నేనే మాట్లాడి ఇది ఎప్పుడైతే ఇవన్నీ పోతాయో మనం కూడా ఎన్లైటన్ మాస్టర్సే. ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి ధ్యానం చేస్తేనే మనకి అవగాహన వస్తుందండి మాస్టర్స్. ఎవరి అనుభవాలు మన అనుభవాలు కాదు, మనకు వచ్చిన అనుభవమే మనకొచ్చిన జ్ఞానము. మీరందరూ ప్రతిరోజు ఏ పూనలు వేయండి, 4కో 5కో. ఆ సమయంలో ఎవరికి పని ఉండదుగా. ఆ సమయంలో మీ ఇష్టం, 40 నిమిషాలు, గంటో, మీ సమయాన్ని బట్టి ఆ సమయాన్ని కూర్చోండి. ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఏదనుకుంటే అదంటే పిరమిడ్ మాస్టర్స్ ఏది అనుకోరు, సరికానివి ఏమీ అనుకోరు, సరి అని అనుకుంటారు. కాబట్టి మెడిటేషన్లో కూర్చోండి. అనుకుంటే ఒకటేనండి, అనుకోకుంటే అన్ని. నేను నా ధ్యానంలో ఇప్పటి వరకు ఏమి కోరి నేను ధ్యానం చేయలేదండి మాస్టర్స్. ఆ కోరికలతో కూడా నేను ధ్యానం రాలేదండి. నాకైతే తెలియదు నేను ఎందుకు ధ్యానంలోకి వచ్చినానో. వచ్చిన తర్వాత తెలిసిందండి నాకు ఈ పరమానందము. ఈ పరమానందం తెలిసిన తర్వాత ఇంకా గుడులు, గోపురాలు, తీర్థయాత్రలకు వెళ్ళడానికి ఫుల్ స్టాప్ పెట్టినానండి. ఏమో నాకు ప్రశాంతంగా ఇంట్లో ఉంటేనే హ్యాపీగా ఉన్నా నేను. మరి ఇంకెక్కడికి వెళ్ళాలి? నా శరీరాన్ని ఎందుకు అలసట పెట్టాలి? ఎక్కడికి వెళ్ళట్లేదండి. ఇల్లు వదిలి నేను ఎక్కడికి వెళ్ళట్లా, ఇంట్లోనే ఉంటున్నా. ఇంతకు ముందు తిరిగేటప్పుడు అలసిపోయినా ఏం చూస్తాం, ఎక్కడ చూస్తాం, ఏముందండి చూడటానికి? ఏముంది? ఎక్కడ ఏమి లేదండి. ఆ విగ్రహాన్ని మనం చేసి పెట్టుకున్నామండి. రాముడు ఇలా ఉంటాడని ఎవరికి తెలుసండి? కానీ ఆ రాముడికి పాలాభిషేకాలు, రాముడికి ఏమేమో చేసేస్తున్నారండి. రాముడు ఆచరించిన ధర్మాన్ని ఒక్కడు కూడా ఆచరించట్లేదండి. శ్రీరామనవమిని కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారండి, ఒక్కరు కూడా అక్కడ ధర్మంగా ఉండేవాళ్ళు లేరండి. 9 రోజులు చేస్తున్నారండి పూజలు, లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఒక్క సాటి మానవునికి అక్కడ ఎవరైనా అన్నదానం చేస్తుంటే బయటోడు ఎవరన్నా వస్తే రానియట్లేదండి. వాడికండి అన్నం అవసరం, ఉన్నోళ్ళకి ఎందుకండి అవసరం? ఉన్నోళ్ళకి కావాలండి భోజనాలు, లేనోడికి కదండి కావాలి. మరి ఎవరు పెడుతున్నారండి? కాబట్టి మై డియర్ మాస్టర్స్, మనం ఎక్కడికి పరుగులు తీయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మీరు మీ ధ్యానం చేసి ఈ ఇంద్రియాలని మన లోపలికి మళ్లించుకుంటామో అప్పుడు అద్భుతంగా ఉంటుందండి మాస్టర్స్. కాబట్టి క్వాలిటీ ధ్యానం చేయండి, మంచి మంచి పుస్తకాలు చదవండి, సజ్జనులతో సాంగత్యం చేయండి. ఇది ఎంత చెప్పినా కత్రిసారి మనకి
ఈ మూడే చెప్పున్నారనమాట. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.